బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్కామ్ల విషయంలో రాష్ట్ర పరిధిలో ఉందా కేంద్ర పరిధిలో ఉందా అని చూడకుండా ఇష్టానుసారంగా ఆర్థిక నేరాలకు వివిధ రకాల స్కామ్లకు పాల్పడ్డ మాట వాస్తవం. కాళేశ్వరమైనా, ఫోన్ ట్యాపింగ్ అయినా, ఈ ఫార్ములా కార్ రేస్ అయినా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో వ్యవస్థతో సంబంధం ఉన్నప్పటికీ కూడా బీజేపీని ఒప్పించుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోవచ్చు అని చేసిండ్రా, లేదంటే మేము చేస్తే ఎవరు మమ్మల్ని ఏమనరని చెప్పి నిర్లక్ష్యంతో చేసిండ్రా, మొత్తానికైతే ఈరోజు సిబిఐ రేంజ్లో వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా అందరికీ తెలుసు. నేనంటున్నా, సిబిఐ ఇన్వాల్వ్ అయితే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మోదీ గారితో కలిసి చేస్తుందని చెప్పి బడేబాయ్ చోటేబాయ్ చర్చని ఈరోజు బీఆర్ఎస్ తెస్తున్నది. కానీ ఒరిజినల్గా బడేబాయ్ చోటీబాయ్ గారు మోదీ కేసీఆరే కదా. కేసీఆర్ని కాపాడిందే మొత్తం మోదీ, అమిత్ షా. అధికారంలో కోల్పోయిన తర్వాత ఇప్పుడు మీకు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఏదో నటింపజేయాలని చూసినా ఆ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రజలు నమ్మింది కాబట్టి బీజేపీకి ఇక్కడ చోటు లేకుండా చేసింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంత వివాదాస్పద